morning, my dear beloved beginners. Good morning, my dear beloved mother parents of Viswavani. Sabaki namaskaram. ఓపిక లేకపోయినా నా పిల్లల కోసం చెయ్యాలి అనే పట్టుదలే నన్ను నిలబెడుతుంది ఇక్కడ. సో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి విశ్వవాణి చదువులున్న మందిరం నీడలో చేరిన మా ఉపాధ్యాయ వర్గానికి, నా చిన్నారి లిటిల్ ఏంజల్స్కి, వారిని కని పెంచి చదువుకోవటానికి పంపించిన మాతృమూర్తులకు, మహిళా లోకానికి కరదీపికలుగా వర్ధిల్లుతున్న విశ్వవాణి ముఖ్య అతిథులైన ఇద్దరు మహిళామణులకు ఆదరాభిమానాలతో హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ శుభ సమయంలో రెండు వ్యక్తిగత విషయములను ప్రస్తావించాలని ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి మన ఇద్దరు ముఖ్య అతిథుల్ని గమనిస్తూ వచ్చాను. మొదటగా కొసరాజు ఉమాదేవి గారు, భర్త పేరు వెంకటేశ్వరరావు. చాలా మంది వెంకటేశ్వరరావు అనే పేరు గల వాళ్ళని వెంకటేశ్వరరావు అంటారు. తప్పండి, వెంకటేశ్వరరావు అని పలకాలండి. ఎందుకంటే వే అంటే పాపాలు, కట అంటే కట్ చేయడం, ఖండించడం, అంటే పాపాలని నిర్మూలించే దేవుడే వెంకటేశ్వరరావు. సో దెన్ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దట్. మీ వాళ్ళ పరిచయస్తులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే వెంకటేశ్వరరావుని అనొద్దండి, వెంకటేశ్వరరావుని అనాలి. భర్త పేరు వెంకటేశ్వరరావు. వారి బంధువులు, హితులు, సన్నిహితులు ఆయన్ని బాబు అని ముద్దు పేరుతో పిలుచుకుంటారు. నేనేమో బాబు బంగారం అని పిలుస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన చేస్తున్న వ్యాపారాలన్నీ పట్టిందల్లా బంగారాలుగానే వృద్ధిలోకి వచ్చాయి. ఆయన హస్తవాసి అంత గొప్పది. మరి అటువంటి హస్తవాసికి భారీగా ఉన్న మన ఉమాదేవి హస్తవాసి కూడా బంగారమే. అందుకే ఆ బంగారు చేతులతో మా బంగారు విశ్వవాణి విద్యార్థుల భవిష్యత్తుని బంగారంలా చేస్తారని ఈ సభకు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మన రెండవ ముఖ్య అతిథి శ్రీమతి అట్లూరి రాధాకుమారి. జీవిత పోరాటంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా అలవి కాని ఆర్థిక పరిస్థితులను ఎదురొడ్డి తను కన్న పిల్లల్ని మరియు విశ్వవాణి పిల్లల్ని బంగారు బాటలో నిలబెట్టిన హస్తవాసి. అందుకే ఈ ఇద్దరు ముఖ్య అతిథుల్ని, మా విశ్వవాణి పిల్లల్ని మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ సభకి మరొక పెట్టని చేయని అలంకారం ఏమిటంటే, మన మూడవ అతిథి మిస్సెస్ రాణి. పిలిస్తే వచ్చిన వాళ్ళు గొప్పండి, పిలవకుండా వచ్చిన వాళ్ళు ఇంకా అంతకన్నా గొప్పవాళ్ళు. అది వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ప్రేమని ఈ విద్యా సంస్థ మీద, ఈ పిల్లల మీద ప్రతిఫలిస్తుంది. అటువంటి వ్యక్తే రాణి మిస్ గారు. ఆంధ్ర భాష కాకపోయినా, మాతృభాష తమిళమైనా ఎక్కడికి వెళ్తే అక్కడే పైకి రావాలనే పట్టుదలతో కృషి ఫలితంగా ఎదురు చెప్పలేక ఎంత కష్టపడైనా సరే తను అక్షరాల దగ్గర నుంచి నేర్చుకుని ఇక్కడ ఈ స్కూల్లో 17 సంవత్సరాలు నిరంతరంగా పనిచేశారు. తన పిల్లల్నే కాకుండా విశ్వవాణి విద్యార్థుల్ని కూడా ఒక రోల్ మోడల్స్ లాగా తయారు చేశారు ఆవిడ. అటువంటి వ్యక్తిని ఈనాడు నేను ఉదహరించకపోతే నేను చాలా తక్కువ చేసిన వాడిని అవుతాను. అంటే వ్యక్తిత్వానికి, మానవత్వానికి
సంఘానికి సేవ చేసే వ్యక్తుల్ని మనం సన్మానించకపోతే, చెప్పకపోతే అవతలి వాళ్ళకి అది చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఆవిడని నేను ఐ అప్రిషియేట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ కమింగ్ హియర్ టు బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఈ సందర్భంగా మాతృమూర్తులకు నా వేడుకోలు. మీ కన్న బిడ్డల్ని అన్నుల మిన్నుగా తయారు చేయడానికి నాకు మీరు పూర్తి స్వేచ్ఛనిస్తే ఆ పిల్లలందరినీ పాత విద్యార్థులను మించిన ఉన్నత స్థానాల్లో దేశ విదేశాల్లో నిలబెడతాను. నాకు ఎటువంటి స్వేచ్ఛనివ్వాలంటే, ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇద్దరు మాతృమూర్తులు ఒక శిల్పికి, అంటే నేను ఒక శిల్పికి 2 బండరాళ్లను ఇచ్చి మంచి బొమ్మలుగా తయారు చేసి ఇవ్వమన్నారు. ఆ శిల్పి సంతోషంగా పని మొదలు పెట్టాడు, మొదలు పెట్టాడు. అనవసరమైన పనికి రాని భాగాలు ఉలితో తీసివేస్తూ నరికి వేస్తూ తను పని చేస్తున్నాడు. ముఖం అందంగా రావటానికి ఆ రాయి మీద కూర్చుని ఉలితో చెక్కటం మొదలు పెట్టాడు. భరించరాని శబ్దం, భరించరాని నొప్పి. ఆ నొప్పిని ఓపికతో ఆ శిల భరించింది, పని పూర్తయింది. ఇక శిల్పి 2వ శిల దగ్గరికి వచ్చాడు. ఆ శిల ఈ భయంకరమైన నొప్పిని తాళలేకపోయింది. తనను తెచ్చిన మాతృమూర్తికి ఫిర్యాదు చేసింది. ఆమె వచ్చి ఆ శిల్పిని అనరాని మాటలతో చీల్చి చెండాడింది. ఆ విమర్శ ఆ శిల్పి ఆ శిలను వదిలివేశాడు. చేస్తున్న పని పూర్తి కాకపోయినా ఇప్పుడు మొదటి శిల అన్ని భరించి ఓర్చుకోవటం వల్ల అందమైన దేవతా విగ్రహంగా తయారైంది. ఊరి వారందరూ ఆ విగ్రహాన్ని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించి పూజాదికాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అసంపూర్ణంగా ఉన్న శిల మీద అందరూ కాళ్లతో తొక్కుతూ ఉమ్మి వేస్తూ ఒక వీధి పండుగ చూడసాగారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఏది ఉత్తమం? భరించి శిక్షణలో పైకి రావడమా, లేక అడుగున పడిపోవడమా? చివరిగా ఒక ఉదాహరణ చెప్తాను. అమ్మ బిడ్డను నేల మీద పడుకోబెట్టి రొట్టెలు చేయడానికి నేల పొయ్యి వెలిగించి తను రొట్టెలు తయారు చేస్తూ ఉంటుంది. ఆ బిడ్డ నేల మీద పాక్కుంటూ మంట వైపే ఆకర్షణతో ఆ మంటను పట్టుకోవటానికి తల్లి వద్దని చెప్తుంది, అరుస్తుంది. అయినా వినడు, ఆగడు. అప్పుడు ఆ తల్లి రొట్టెల కర్రతో ఒకటి వేస్తుంది. బిడ్డ గట్టిగా. ఇప్పుడు చెప్పండి, అమ్మ చేసింది ఒప్ప, శిల్పి చేసింది తప్ప? అమ్మ చేసింది ఒప్ప అంటే అమ్మ చేసింది, అమ్మ కొట్టింది కరెక్టేనా? మరి ఆ శిల్పి చేసింది తప్ప? మీ బంగారు బిడ్డల భవిష్యత్తుకు మీ సహాయ సహకారాలే ముఖ్యమైనవి. ఈ తోడ్పాటు లేనప్పుడు ఎవరు ఎంతమంది ప్రముఖులు ఆశీర్వదించినా ఫలితము దక్కదు. మర్చిపోవద్దు, మీ తోడ్పాటు అందిస్తూ మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకై పూలబాటలు వేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.